కుంభరాశి వారు మరో 48 గంటల్లో శుభవార్త వినబోతున్నారు. పనులను పక్కన పెట్టి వెంటనే వీడియోని చూడండి. లేకపోతే చాలా మిస్ అవుతారు. అసలు కుంభరాశి వారు మరో 48 గంటల్లో వినబోయే శుభవార్త ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారికి మరో 48 గంటల్లో వినబోయే ఆ శుభవార్త ఏంటి? అసలు మీ పనులను వెంటనే పక్కన పెట్టి ఈ వీడియోని చూసే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అధిక మొత్తంలో అయితే అందుకోబోతున్నారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చనే చెప్పాలి. కాకపోతే ఆ అదనపు బాధ్యతలు స్వీకరించడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీ పై అధికారులతోనూ సహోద్యోగులతోనూ మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి. అలాగే పై అధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం కూడా అయితే ఉంటుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో ఎవరైతే గతంలో నుంచి విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే చాలా వరకు అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగరీత్యా కూడా అయితే ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఆ ప్రయాణాల రీత్యా కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ఆ ప్రయాణాలు కూడా విజయవంతంగా అయితే పూర్తి చేసుకోగలుగుతారనే చెప్పాలి. ఇక ఇలా ఉద్యోగరీత్యా అయితే మాత్రం కుంభరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైనప్పటికీ కూడా మీ యొక్క ఆర్థికంగా అయితే చాలా మార్పులు అనేవి జరుగుతాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపార రీత్యా కూడా అయితే లాభదాయకమైన ఒప్పందాలు ఈ సమయంలో అయితే కుదరబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ వాటిని వాయిదా వేస్తూ వస్తూ ఉంటారో ఈ సమయంలో వాటిని కనుక కుదుర్చుకుంటే వాటి ద్వారా అయితే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి చూడబోతున్నారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వామి కూడా అయితే మీ యొక్క వ్యాపారాల్లో చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత వ్యాపార భాగస్వాముల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వామి చేరడం వల్ల ఆ వ్యాపార భాగస్వామితో లాభదాయకమైన ఒప్పందాలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే అధిక మొత్తంలో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారనే చెప్పవచ్చు. ఇక వ్యాపార రీత్యా కూడా చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇక ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఈ కుంభరాశి వారికి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే కుంభరాశి వారు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి అయితే ముందుకు వెళ్తేనే మీ యొక్క జీవితం అద్భుతంగా ముందుకు వెళ్తుంది.
కుటుంబ ఖర్చులు, విద్య, వైద్య ఖర్చులు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో ఉంటాయనే చెప్పాలి. అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం ఈ సమయంలో అధిగమించగలిగితే మీ యొక్క ఆర్థికపరమైన జీవితం చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క ఆర్థికంగా అయితే మీకు చాలా సహాయంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసిన పొదుపే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. అలాగే ఈ సమయంలోని మీరు చేసేటువంటి పనుల కారణంగా అయితే మీరు చాలా మంచి ఫలితాలు అనేవి చూడబోతున్నారనే చెప్పవచ్చు. స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే పాత బాకీలు కూడా అన్నీ చాలా సులభంగా అయితే వసూలవుతాయని చెప్పుకోవాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితం చాలా వరకు లాభదాయకంగానే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో కుటుంబ జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీ ఇంటిలో ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వాటి కారణంగా వీరి కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి. వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. అలాగే మీ పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల వివాహ విషయాలు కూడా ఖరారు చేసుకోవడానికి చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా చాలా వరకు శుభవార్తలు అయితే వింటారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో సోదరుమణుల సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి. గతంలో నుంచి కుంభరాశి వారు ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ప్రేమ వివాహాలకి చాలా అనుకూలమైన సమయంగానే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే కుంభరాశి వారు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ కుటుంబ ఆమోదన లభించక ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ సమయంలో కుటుంబ ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభించబోతుందనే చెప్పవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి మరో 48 గంటల్లో శుభవార్త వినబోతున్నారు. ఉన్న పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి అని చెప్పాం కదా. అయితే ఈ కుంభరాశి వారు మరో 48 గంటల్లో అసలు ఏ శుభవార్త వినబోతున్నారు అనేది కనుక ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో కుంభరాశికి చెందిన వారికి అయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో కుంభరాశిలో జన్మించిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారంలోను, ఉద్యోగస్తులకు ఉద్యోగంలోను, లేదా విద్యార్థులకైతే విద్యలోను ఇలా పలు విధాలుగా అయితే పలు శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. చూశారు కదా, అసలు కుంభరాశి వారికి మరో 48 గంటల్లో ఏం జరగబోతుంది, అసలు ఏం శుభవార్త వినబోతున్నారు అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.